ఆయన ఇట్లా చెప్పాడనమాట, స్టూడెంట్స్ అందరి కోసం ప్రార్థన చేయబడుతుంది. సో కేవలం స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కొరకు మేము ప్రార్థన కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే చుట్టుపక్కల స్టూడెంట్స్ ఉన్నారో దయచేసి మీరందరూ కూడా మరి పలానా తారీఖున పలానా స్థలానికి రావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. అందులో మీకు గిఫ్ట్గా ఏమి ఇవ్వబడుతుంది అంటే, గిఫ్ట్ కాదండి, అందులో మీకు స్పెషల్గా మీకు ప్రేయర్ చేసినటువంటి పెన్ను మీకు ఇవ్వబడద్దని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశాడు. ఏంటిదంట? ప్రార్థన చేసినటువంటి పెన్ను మీకు ఇవ్వబడద్ది. సో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ పెన్నుకు ప్రార్థన చేసి అది మనకిస్తే, ఆ పెన్ను కొనుక్కున్నటువంటి మనము ఆ పెన్నుతోటే మనం రాసినప్పుడు ఎగ్జామ్లో మనం ఈజీగా పాస్ అయిపోతాం అనేది వారు నమ్మబలికి ఇచ్చేటువంటి విధానం. సో గమనించండి, అదేమన్నా మనకు ఉచితంగా ఇస్తారంటే ఉచితంగా ఇరండి. పెన్నుకి 50 రూపాయలు పెడతారో 100 రూపాయలు పెడతారో మనకు తెలియదు. అది ఎంతమంది వస్తే అంతమంది ఆ డబ్బులు పెట్టి దాన్ని కొనుక్కోవాల్సిందే. సో గమనించండి, దేవుని యొక్క సేవను ఎంత దుర్వినియోగం చేస్తున్నారు, ఎట్లా బిజినెస్గా మారుస్తున్నారంటే అట్లా బిజినెస్గా మారుస్తూ ఉన్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక ఆయన చెప్తున్నాడు ఏంటి